ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను చూస్తే చాలు పళ్ళు మొత్తం బయట పెట్టేస్తాడు. అదేంటి చిన్నోడు చూపు తేడాగా ఉంది, నా వైపు చూసి తల తిప్పుకుంటున్నాడేంటి? మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. వావ్, గుడ్ న్యూస్. నా దగ్గర స్వీట్ న్యూస్, నీ దగ్గర గుడ్ న్యూస్. వెరీ గుడ్. గుడ్, రండి రండి, అందరం కూర్చొని తింటూ గుడ్ న్యూస్ ని స్వీట్ న్యూస్ ని సమంగా షేర్ చేసుకుందాం. రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఏమండి అలా చూస్తారేంటి, వడ్డించండి. అలాగే. శంకర్ గారు, అందరూ వచ్చేసారు, అందరికీ వడ్డించేశాను. మీరేదో స్వీట్ న్యూస్ అన్నారు కదా, చెప్పేసేయండి. అక్క ఏంటక్క అంత హడావిడి చేస్తున్నావు? ఏం లేదు, శంకర్ గారు స్వీట్ న్యూస్ చెప్తానన్నారు కదా. శంకర్ గారు మీరు చెప్పండి. చెప్తాను గౌరీ గారు. అంటే ఆ స్వీట్ న్యూస్ ఏంటంటే పెళ్లి గురించి, 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 పెళ్లి గురించి. నాకు తెలుసు మా పెళ్లి గురించి అని. ఏంటి శంకర్ గారు ఇది? ముందు నాతో కదా చెప్పాలి, డైరెక్ట్ గా అందరి ముందు చెప్తే ఎలాగా? ఇందులో సీక్రెట్ గా చెప్పేదే ఉందండి, రేపు పొద్దున ఎవరికైనా తెలిసేది కదండి. అవుననుకోండి. మరి రే చిన్నోడా, నో డౌట్ రా, గౌరీ గారు వాళ్ళ గురించే అనుకుంటున్నారు. అరే వాళ్ళ ప్రేమ ఎంత స్ట్రాంగో చూసావా? ఇప్పుడు కూడా ఒకరి కోసం ఒకరు ఎంత ఆరాటపడుతున్నారో. నా రాక్షసి ఉంది ఎందుకు? చూడరా బాబు ఎంత చక్కగా తింటుందా. రే సంధ్య చాలా బెటర్ రా బాబు, అట్లీస్ట్ నీ ప్రేమకి రెస్పాండ్ అయింది. నాకు ఉంది దేనికి? అదిగో తత్తోచనం బ్యాచ్. అన్నయ్య గౌరీ గారికి అసలు విషయం చెప్పేసే, పాపం ఏవేవో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. వస్తున్నా వస్తున్నా, ఇప్పుడు ఆ విషయానికే వస్తున్నా. గౌరీ గారు, రేపు మన ఇంట్లో పెళ్లి చూపులు జరగబోతున్నాయి. ఇంట్లో ఉన్న వాళ్ళకి పెళ్లి చూపులు ఎందుకు శంకర్ గారు? అంటే అబ్బాయి ఇంట్లో ఉన్నాడు అనుకోండి, అమ్మాయి ఇంట్లో లేదు కదా. నేను ఇంట్లోనే ఉన్నాను కదా. ఉన్నారు, కానీ మీ గురించి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? మరి పెళ్లి చూపులు ఎవరికి? మా తమ్ముడికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.